అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. గురుగారు, విశేషంగా మరి ఈ మార్చి మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఓవరాల్ గా చూసుకుంటే ఎలా ఉంటుందంటారు? అమ్మా, మనకి మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు వృషభ రాశి, ముఖ్యంగా వృషభ రాశిలో ఉన్నటువంటి కృత్తికా నక్షత్రము, రోహిణి, మృగశిర, ఈ 3 నక్షత్రాల వారికి గ్రహస్థితులను కనుక గమనించినట్లయితే ఈ మాసాంతము కూడా, మార్చి మాసాంతము గురుడు రెండో స్థానంలో, శని లాభస్థానంలో, అట్లాగే వీరికి 4వ స్థానంలో ఉన్నటువంటి కేతువు కొంత ప్రతికూల భావాలను ఇస్తూ ఉంటాడు. దశమంలో ఉన్నటువంటి రవి మార్చి 14 వరకు విశేషమైనటువంటి యోగాల్ని ప్రసాదిస్తూ ఉంటాడు. అట్లాగే కుజుడు, రాహువు, వీళ్ళిద్దరూ కొంచెం ప్రతికూల భావాలను ఇస్తూ ఉంటారు 10వ స్థానంలో. అంటే కర్మస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు కొంచెం వైవిధ్యకరమైనటువంటి కర్మల్ని ప్రసాదిస్తూ ఉంటారు. అట్లాగే బుధుడు ఈ మాసాంతము కూడా 10వ స్థానంలో ఉండి వ్యాపారపరంగా, వృత్తిపరంగా ఉన్నతమైనటువంటి యోగాలను ఇవ్వడానికి వృషభ రాశికి అవకాశం ఉంది. అయితే మనకి ముఖ్యంగా ఒక మాసంలో ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలంటే ముఖ్యంగా 4 గ్రహాలు, అందులో రవి ప్రధానము. వీరికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల యందు కొంత ఇబ్బందులు ఎదురవడానికి అవకాశం ఉందమ్మా. ఏది, ఈ వృషభ రాశి వారికి దశమ స్థానంలో రవి ఉండటం చాలా విశేషప్రదం. అంటే ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళకి కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎవరైతే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారో వాళ్ళు ఎవరైనా కానివ్వండి, అంటే గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగస్తులందరికీ కూడా మంచి ప్రమోషన్లు వచ్చేటటువంటి యోగకాలం ఇది అని చెప్పుకోవాలమ్మా. ముఖ్యంగా విద్యార్థులకి గుర్తుండకపోవటము, నిదానంగా చెప్పటము, ఏదన్నా అడిగిన సమాధానము, లేకపోతే ఎగ్జామ్స్ అప్పుడు తెలియనటువంటి భయము, ఆందోళన ఇవన్నీ ఉండే అవకాశం ఉంటుంది. కానీ 14 తర్వాత రవి యొక్క లాభస్థాన స్థితి కొడుకుతో కలిసి ఉంటాడు, శనితో. రవి శనులు ఇద్దరు తండ్రి కొడుకులు. కాకపోతే శనికి కొంచెం ఇబ్బందిగా అనిపించిన ఉద్యోగాల్లో ఆయన మడత పెట్టే అవకాశాలు ఉంటాయి. శని వలన రవి అక్కడ ఉండటం శనికి ఇష్టం ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఉద్యోగ సంబంధిత విషయాలలో వీరిద్దరికీ మధ్య, అంటే కింద వాళ్ళకి ఈ ఉద్యోగం చేసే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకి కొంత ఏదో అనుకున్నది జరక్క మాట పెరిగే అవకాశం ఉంటుంది. అయినా కూడా రవి చాకచక్యంగా ఆయన యొక్క మిత్రక్షేత్రం కాబట్టి ముందుకు వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకి కొడుకు మీద పెద్దగా నెగిటివ్ ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి ఉన్నంతలో 14 తర్వాత రవిశనుల యొక్క బలము వృషభ రాశి వారికి విశేషమైనటువంటి, విద్యావంతులకైతే విద్యాయోగము, రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి, లాభము, పెట్టుబడుల ద్వారా విశేషమైనటువంటి ధనలాభాదులు కలుగుతాయి. అట్లాగే ఐరన్ పనిముట్లు పనిచేసే, అంటే ఐరన్కి సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే గోధుమల వ్యాపారము, రైసు, పత్తికి సంబంధించిన వ్యాపారాలు, ఇవన్నీ ఎవరైతే ఉంటారో వ్యవసాయ పరంగా ఎవరైతే ఈ భూములకి సంబంధించిన వ్యాపారవేత్తలు ఉంటారో వారికి గవర్నమెంట్ త్రూ వచ్చేటటువంటి లాభాదులు, రాబడులు చాలా చక్కగా వచ్చే అవకాశం ఉంటాయి. అంటే అతి కష్టం మీద వీళ్ళు దాన్ని సాధించుకునేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి 14 తర్వాత రవి బలం, శని బలం అత్యంత యోగప్రదం. అట్లాగే మిలిటరీ వ్యవస్థకి సంబంధించి రిలేటెడ్ కానివ్వండి, పోలీస్ వ్యవస్థకి సంబంధించిన రిలేటెడ్, లేకపోతే మనకి పనిముట్లు, ఈ రాకెట్లు లేకపోతే విమానాలు తయారు చేసే దాంట్లో ముఖ్యమైనటువంటి యంత్ర సామాగ్రి ఉంటుంది. అది చిప్స్ కానీ, ఎలక్ట్రిక్ వైర్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, వీటికి సంబంధించింది కానీ, లేకపోతే మెకానిజం పరంగా మెకానికల్గా ఉండేటటువంటి ఐటమ్స్ కానీ, బండ్లు కానీ, వీటికి సంబంధించిన యంత్ర సామాగ్రి ఇవన్నీ కూడా ఇక్కడ దశమంలో ఉన్నటువంటి రాహుతో బంధింపబడి ఉన్నారు వీళ్ళు. అంటే వీటిల్లో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, యంత్రపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి. అంటే ఎలక్ట్రీషియన్స్ అని ఉంటారు కదా, గృహంలో కానీ లేకపోతే పెద్ద పెద్ద స్తంభాలపైన ఎలక్ట్రిక్ పనిచేసేవాళ్ళు కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం. అటు ఎండాకాలం కావచ్చు, రాహుతో కలిసినటువంటి కుజుడు కొంచెం కొన్ని అపశృతుల్ని కలుగజేసే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏదైనా కర్మాగారాల్లో కానీ,
లేకపోతే పెద్ద పెద్ద బండ్ల వ్యవస్థలు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ పనిచేసేటటువంటి వాళ్ళు, యంత్ర పనిముట్లతో పనిచేసేవాళ్ళు, అగ్ని సంబంధమైనటువంటి పనులు చేసేవాళ్ళు ఉంటారు కొంత. అంటే కొలిమిలి లేకపోతే కుండలు తయారు చేసేవాళ్ళు. కొంచెం ఎండకి జాగ్రత్తగా ఉండాలి, అగ్నితో జాగ్రత్తగా ఉండాలి. అంటే కుజరాహుల యొక్క సంబంధం ఏంటంటే ఇక్కడ కర్మస్థానంలో కొన్ని కర్మలని వీళ్ళకి ఎఫెక్టివ్గా, నెగటివ్ ఎఫెక్టివ్గా వేయటానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు ఉన్నారో భార్యాభర్తలు, మరి దాంపత్య బంధం చాలా గొప్పదమ్మా. అందులో వీరికి దాంపత్యపరంగా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, అట్లాగే సమాజంలో, లోకంలో వీరికంటూ కొంత అభద్రతా భావం ఉంటుంది. అంటే ఒక భార్యను చూస్తే భర్తకి, భర్తను చూస్తే భార్యకి 1,00,000 అనుమానాలు, భయాలు, భయ ఆందోళనలో బతికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మాట్లాడితే ఎక్కడ గొడవ అవుతుందో అని భయం, ఎక్కడ కాపురాలు దూరం అయిపోతాయో అని భయం. అంటే కుజరాహుల యొక్క బంధం అంత గొప్పదమ్మా, మంచిది కాదు. గొప్పదంటే మంచిది కాదు, అది 10వ స్థానంలో. అందుకని కొంచెం భార్యాభర్తలు కమిట్మెంట్ అవుతూ, ఇష్టమున్నా లేకపోయినా కొంచెం కన్వీనియంట్గా ఉంటూ, జాగ్రత్తలు పడుతూ, ఓకే మన గ్రహస్థితి కొంచెం బాలేదు, జాగ్రత్తగా ఉండాలి అనే సదుద్దేశంతో ముందుకు వెళ్ళాలి తప్ప, ముఖ్యంగా ఎవరైతే భాగస్వాములు ఒక వ్యాపారంలో భాగస్వామ్యం చేస్తారో వారు కూడా ఏంటంటే కొంచెం ఆర్థిక లావాదేవీల విషయాలలో కానీ, వ్యాపారం చేసేటప్పుడు లాభం రాలేదని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇదంతా నువ్వు సరిగ్గా మాట్లాడు, నీకు సరైనటువంటి చతురత లేదు, నువ్వు హార్ష్గా మాట్లాడుతావు, అగ్రెసివ్గా మాట్లాడతావు అని ఒకరికొకరు మాట్లాడుకోవటం వలన వాళ్ళల్లో ఒక రకమైనటువంటి కోపావేశాలు పెరిగే అవకాశం ఉంటుంది. మూర్ఖత్వమైనటువంటి మాటల తీరుతో వాళ్ళ యొక్క వ్యాపారంలో భాగస్వామ్యాన్ని వాళ్ళే కూల తీసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంచెం వృషభ రాశి వాళ్ళు ధనపరంగా కాకుండా గ్రహస్థితి కొంచెం ప్రతికూలంగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దాన్ని తెలివిగా మార్చుకోండి. కోపాన్ని, ఆవేశాన్ని కొంచెం ఆలోచనగా మార్చుకోండి. చిరునవ్వుతో మాట్లాడుకోండి ఒకరికొకళ్ళు. అది భార్యాభర్తలు కావచ్చు, లోకంలో వ్యాపారం చేసేటప్పుడు అవతల వ్యక్తి మీరు 10 రూపాయలు చెప్పారనుకోండి, అవతల వ్యక్తి ఎందుకు ఇది 4 రూపాయలేగా అన్నారనుకోండి, వీడికి తెలుస్తుంది ఆ బాధ. ఒక్కసారి కోపంతో రైజ్ వచ్చేస్తుంది వాడికి. ఎందుకంటే కుజుడితో కలిసి ఉన్నాడు వ్యాపార బుధుడు. అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు మాట్లాడే తీరును మార్చుకోవాలి అంతే. కంపల్సరీ వాళ్ళు కొనటానికే వస్తాడు కదా, కొంచెం మార్చుకోవాలి. అంతేగాని రఫ్గా సమాజం చూస్తే వాడు వెళ్ళి 10 మందికి అంటిస్తాడు ఈ వ్యవహారాన్ని. అక్కడ కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వ్యాపారం బాగా సాగాలి అనుకుంటే కనుక మీరు కొంత విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. బుధరాహుల మిశ్రమం కూడా వ్యాపారంలో ఎన్నో ఆటుపోటుల్ని కలుగజేస్తుంది. లాభం వస్తుంది అనుకుంటే నష్టాలని కలుగజేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ రవి మార్చి 15 తర్వాత 15 నుంచి కూడా లాభస్థానంలో వస్తాడు. ఆల్రెడీ లాభంలో శని ఉన్నాడు కాబట్టి అనుకున్న కార్యాలు నిదానంగానైనా సరే చక్కగా విజయవంతం అవడానికి శని యొక్క దృష్టి, శని యొక్క స్థితి చాలా గొప్పగా ఉంది ఈ వృషభ రాశి వారికి. ఆర్థిక ధనలాభాదులు కానివ్వండి, పెట్టిన పెట్టుబడులకి సరైనటువంటి విషయాలు కానివ్వండి, షేర్స్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టినవి, అట్లా కొంతమంది విద్యాలయాలు, వైద్యాలయాలు నడిపేటటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి స్థితిగతులన్నీ కూడా ఆల్రెడీ మార్చి నుంచి ప్రారంభమవుతాయి. లాభాలు రావడానికి అప్పుడు ఎక్కువగా అవకాశం ఉంటుంది మార్చి 14 తర్వాత. అయితే ఏంటంటే వీళ్ళకి ముఖ్యంగా ఈ బుధగ్రహం 10వ స్థానంలో ఉండటం ద్వారా వీరు వ్యాపారంలో తెలివిగా పెట్టుబడి పెట్టడము, దాని ద్వారా విశేషమైనటువంటి లాభం వస్తుంది అనుకున్నప్పుడు అక్కడ ఆలస్యాన్ని కలుగు చేయటము వస్తుంది. లాభం వస్తుంది కానీ ఆలస్యంగా రావటం వలన వీరిలో ఉన్నటువంటి సహనం తగ్గిపోతుంది. వీరి తెలివి మీద వీరే అప్రదిష్ట తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. నేను తెలివి లేని వాడిని, అనవసరంగా డబ్బులు పెట్టానని అంత భయపడాల్సిన అవసరం లేదు. దాని తర్వాత వచ్చే నెల దానికి తగ్గట్టుగా మంచి లాభాదులు కలగడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా తెలివితో గనక వీరు గనక చేసే పని యందు సరైనటువంటి నిమగ్నత గనక పెట్టినట్లయితే గనక వ్యాపారంలో దూసుకు వెళ్ళగలిగేటటువంటి పరిస్థితి అయితే వీరికి ఉంటుంది. విద్యార్థులు, ముఖ్యంగా వృషభ రాశికి సంబంధించిన విద్యార్థులు మాత్రము గణపతికి కాస్త ప్రతి బుధవారము లేదా ప్రతి ఆదివారము కాస్త గణపతి అష్టోత్తర పూజ చేసుకోవటం, ఏది దేవాలయంలో కానీ ఇంట్లో కానీ. ఉండరాళ్ళు కాస్త బెల్లం వేసి ఉండరాళ్ళలో నైవేద్యం పెట్టేసేసి 10 మందికి పంచి వీరు కూడా భుజించారనుకోండి, జ్ఞానం పెరుగుతుంది, విద్యలో ఆటంకాలు ఉండవు, తల్లిగారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. వృషభ రాశి వారికి తల్లిగారి ఆరోగ్యం బాగుండాలంటే గణపతిని ఆరాధించాలి. కేతుగ్రహ స్తోత్రాన్ని నిత్యము 70 సార్లు చదవండి.
ఫలాశ పుష్పశంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ మంత్రాన్ని ఒక్కటి చదవండి. అట్లాగే ఉన్నంతలో గనక ఈ మార్చి 14 వరకు తండ్రి యొక్క ఆరోగ్యము, మీ విద్యలో విఘ్నాలు లేకుండా మీ ఆరోగ్యం కోసము సంకల్ప సిద్ధిగా సూర్యనారాయణకి సంబంధించినటువంటి ఓం సం సూర్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని లేదా ఓం భాస్కరాయ నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా ఆరోగ్యం ఫలప్రదమవుతుంది. కొంచెం వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో మాత్రము కొంచెం ఎగుడు దిగుళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. అతి కష్టం మీద కనుక మీరు అనుకొని సాధిస్తే బాగుంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మాత్రము తప్పనిసరిగా పాశుపత రుద్ర అభిషేకాన్ని కానీ హోమాన్ని కానీ చేయించుకోండి. మీకు కుజరాహుల యొక్క దోషం పోతుంది. భార్యాభర్తలు వ్యాపారస్తుల మధ్య అన్యోన్యంగా ఉండటానికి అవకాశము వాళ్ళిద్దరూ ఇవ్వటానికి అవకాశం ఉంటుందమ్మా. ఎందుకంటే మనకి దాదాపుగా జూలై వరకు కూడా ఈ వృషభ రాశి వారికి కొంచెం కాలసర్ప యోగ దోషం ఉంది. కాబట్టి దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. మనం ఎన్ని చేసిన పూజలు కొంతవరకు మనల్ని తటపడాయిస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా సరే దత్తాత్రేయుడు గుడికి వెళితే ఏంటంటే ఆర్థికంగా పెంచుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే గురువు కూడా చాలా సహకరిస్తున్నాడు. మార్చి 11 నుంచి గురుబలం ఇంకా ఎక్కువ అవుతుంది వీళ్ళకి. కాబట్టి ఆర్థికంగా బాగుంటుంది. వీరు ఏది మాట్లాడినా సఫలీకృతంగా ఉంటుంది. కుటుంబంలో మంచి సహాయ సహకారాలు అందుతాయి. అట్లాగే ఏదైనా కోర్టు కేసులు ఉంటే కనుక ధన విషయంలో కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, లేదా వ్యాపారం లేదా చేసేటటువంటి వ్యాపార విషయంలో భాగస్వాముల మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య ఏదైనా కనుక గొడవలు కానీ అవి కానీ ఉన్నట్లయితే కనుక కోర్టు కేసులు ఉన్నట్లయితే వీరు ఇప్పటివరకు న్యాయవాదులకి పెట్టినటువంటి ధనమంతా వీరు ఏదో రకంగా వ్యాపారం చేసి లాభం కలగడానికి అవకాశం ఉంది. గురుబలం వలన ఈ కేసులన్నీ కూడా రద్దయ్యే అవకాశం కూడా వృషభ రాశి వారికి చాలామందికి అవకాశాలు ఉన్నాయి. గురుగారు, మరి మొత్తం మీద ఈ వృషభ రాశిలో ఉన్న అన్ని రంగాల వారికి ఈ మాసం అంతా కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? అమ్మ, కర్మస్థానంలో ఉన్నటువంటి రాహువు ఇట్లా కేతువు చతుర్థము, అట్లాగే కుజుడు కలుస్తున్నాడు. కాబట్టి వీరు కుజరాహు కేతువులకి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకము ప్రతి మంగళవారము తప్పనిసరిగా ఈ నెల రోజులు కూడా 4 వారాలు రాని 5 వారాలు రాని చక్కగా వెళ్ళి చేసుకోవటము, లేదా ఇంట్లోనైనా సరే ఈ కుజరాహు కేతువులకి సంబంధించినటువంటి స్తోత్రాల్ని వారు 70 సార్లు 180 సార్లు పారాయణ చేసుకోవటము, లేకపోతే ఇవేమి చేయలేమండి అనుకుంటే ఎరుపు అక్షతలు కలిపి చక్కగా స్వామివారికి అష్టోత్తరాలను చేసి వీలుంటే మధ్యలో ఎవరైనా బ్రాహ్మణ్ణి పిలిచి సర్పసూక్త పారాయణ చేయించుకొని వీళ్ళు మీరు అడిగినటువంటి అన్ని విషయాలకి సంబంధించి ఉన్నాయమ్మ దీంట్లో. కాబట్టి సర్పసూక్త పారాయణ ఒక 120 సార్లు చేయించుకొని నాగపడిగని దానం ఇచ్చేయటం ద్వారా చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుందమ్మ. ఒట్టిగా ఏది కూడా దానం ఇవ్వకూడదు. దానికి సంప్రోక్షణ చేసి పూజ చేసుకొని వీళ్ళు పూజ చేసుకుంటే ఆ దోషం వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, మరి మొత్తం మీద ఈ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓం శ్రీమాత్రే నమః.